ఏపీ ప్రజలకు బంగారు భవిష్యత్ కల్పించే బాధ్యత తనదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ కు ఏపీ చిరునామాగా మారిందన్నారు. విశాఖ, తిరుపతి, అమరావతి రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. విశాఖకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. ఓర్వకల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. 2026లో డ్రోన్ టాక్సీ, డ్రోన్ అంబులెన్స్లు వస్తాయని వివరించారు. ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ రికార్డులు తీసుకొస్తామని సీఎం ప్రకటించారు. చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుంది అన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక పబ్లిక్ పాలసీ, ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు రావాలని ఆదేశించింది. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావును సాక్షిగా పరిగణిస్తూ సిఆర్పిసిలోని సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చింది. బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, కేసీఆర్ కుటుంబీకులకు ఈ కేసులో నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్న సిట్ కార్యాలయంలో హాజరు కావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందిన నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి సిట్ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం 9 గంటలకు ఆయన తన నివాసం నుంచి తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు కూడా అదే సమయానికి పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు.
రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఎస్, బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుకు నిన్న రాత్రి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన పైన ఆరోపణలు ఉన్నట్లు 160 కింద ఆయనకి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకి హాజరు కావాలని అందులో పేర్కొంది. అయితే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు సిద్దిపేటకి వెళ్ళారు. అయితే అక్కడ నార్సింగ్లో ఉన్నటువంటి తన నివాసం దగ్గరికి సిట్ అధికారులు వెళ్ళారు. సో అక్కడ ఉన్నటువంటి హరీష్ రావు సిబ్బందికి నోటీసులు ఇచ్చి రేపు ఉదయం 11 గంటలకి సిట్ కార్యాలయానికి విచారణకి రావాలి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఉన్నాయని కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి చెప్పి ఆ నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మరి కాసేపట్లో ప్రస్తుతం మనమైతే తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. మరి కాసేపట్లో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు వస్తారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కు వస్తారు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు వస్తారు. అయితే ఉదయం 8 గంటలకి నార్సింగ్లో ఉన్నటువంటి తన నివాసం నుంచి మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్కు వస్తారు. ఇక్కడ కేటీఆర్ తోటి, ఎమ్మెల్యేలతోటి భేటీ అవుతారు. దాదాపుగా 1:30 పాటు తెలంగాణ భవన్లోనే హరీష్ రావు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి ఉదయం 11 గంటలకి విచారణకి హాజరవుతారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావు పైన ఒక కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఎందుకంటే అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులు ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వం పైన మొట్టికాయలు వేసినప్పటికి కూడా అసలు ఆ కేసు ఆధారాలు ఎక్కడ కూడా లేవని చెప్పినప్పటికి కూడా ఒక దురుద్దేశంతో మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెబుతున్నారు. అయితే మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి హరీష్ రావు అటు అసెంబ్లీ సాక్షిగా ఇటు ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ తీరుని ఎండగడుతూ వస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరుని చాలా స్పష్టంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకి చెబుతున్నారు. అందుకే ఆయన పైన ఒక దురుద్దేశంతో ఈ విధంగా ఆరోపణలు చేసి సిట్ నోటీసులు ఇచ్చిందని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ఖచ్చితంగా మేము వాటిని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి నిన్న సంచలనమైనటువంటి ఆరోపణలు మాజీ మంత్రి హరీష్ రావు చేశారు కాబట్టే, రాష్ట్ర ప్రభుత్వం పైన చేశారు కాబట్టే అందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కక్షపూరితంగా వ్యవహరించేలా ఈ విధంగా నోటీసులు ఇచ్చిందని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తున్న 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని అంశాలు ఎప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క బొగ్గు టెండర్లకు సంబంధించి అది కొందరు కంపెనీకి రావాలంటే మరొక కంపెనీకి ఇవ్వాలని ఒక ఉద్దేశంతో పంచాయతీ నడుస్తుందని చెప్పేసి, సో ఆ పంచాయతీ కాస్త ఇవాళ ముఖ్యమంత్రి దాకా వెళ్ళి ఇవాళ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పేసి, అవి అసలు ఈ పంచాయతీ మొదలైంది ఎక్కడి నుంచి ఏంటనే ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీష్ రావు బయట పెట్టారని, ఎందుకంటే బొగ్గు టెండర్లు ముఖ్యంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది సుజన్ రెడ్డికి అప్పగించేందుకు ఒక వ్యూహం ప్రకారం ప్లాన్ చేసి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవి ఆధారాలతో సహా అన్ని హరీష్ రావు బయట పెట్టినప్పుడు కావాలని ఒక దురుద్దేశంతో ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా కేటీఆర్ అన్నారు. కాబట్టి హరీష్ రావు ప్రజానాయకుడు, ఎందుకంటే ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి, ఎందుకంటే ప్రభుత్వ తీరును అటు అసెంబ్లీ సాక్షిగా ప్రజాక్షేత్రంలో ఎప్పుడు కూడా ఎండగడుతున్నారు. అందుకని ఖచ్చితంగా మాకు న్యాయం పైన నమ్మకం ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్తూ వచ్చింది. కావాలని ఇచ్చారు కాబట్టి సో ఈరోజు మేము ఖచ్చితంగా విచారణకి హరీష్ రావు హాజరవుతారని చెప్పేసి కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మరి కాసేపట్లో కేటీఆర్ కూడా తెలంగాణ భవన్కి వస్తారు. కాబట్టి కేటీఆర్ వచ్చిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు కేటీఆర్తో భేటీ అవుతారు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. వారందరూ ర్యాలీగా ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి 10 గంటలకి ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి సిట్ విచారణకి హరీష్ రావు హాజరవుతారు. అయితే మనకి ఎంతసేపు హరీష్ రావుని విచారణ చేస్తారు ఏంటి అనేది మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. చూడాలి మరి, ఎందుకంటే ఈ యొక్క కేసుకు సంబంధించి గతంలో కొందరు ఇచ్చినటువంటి వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే మేము నోటీసులు జారీ చేశామని సిట్ అధికారులు అంటున్నారు. మరి ఎవరు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా మాజీ మంత్రి హరీష్ రావుకి నోటీసులు జారీ చేశారు, సో ఏమేమి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంది. అయితే మనకి తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత తెలంగాణ భవన్ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి బయలుదేరే ముందు మనతో మీడియాతో
మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముక్త కంఠంతో ఖండిస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. ఇప్పటి నుంచి కాదు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై నాయకులపైన కేసులు పెట్టడం, వేధించడం, జైల్లో వేయడం, ఇటువంటి సిట్లు ఏర్పాటు చేసి నోటీసులు ఇవ్వడం, ఇబ్బందులు గురి చేయడమే తప్ప ప్రజాపాలన అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయడం లేదు. ఓన్లీ ప్రతిపక్ష నాయకుల గొంతు నొక్కడం, ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టడం, ఈ విధంగా ఇబ్బందులు గురి చేయడమే సరిపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్న హరీష్ రావుకి సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత ముక్త కంఠంతో అందరూ కూడా ఖండిస్తూ వచ్చారు. కాబట్టి మాజీ మంత్రులు అందరూ కూడా తెలంగాణ భవన్కి మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క నోటీసులు హరీష్ రావుకి ఇచ్చారో కాబట్టి అది మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే నడుస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు ఎప్పుడైతే మాజీ మంత్రి హరీష్ రావు చేశారో అప్పుడే కావాలని ఒక దురుద్దేశంతో ఇవాళ నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా అన్నారు. కాబట్టి ప్రజానాయకుడు కాబట్టి, ప్రజల అభిమానం పొందినటువంటి నాయకుడు హరీష్ రావు కాబట్టి సో ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇటు అనేక సార్లు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం పైన పోరాడుతూ వచ్చాము. సుప్రీంకోర్టు కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. ఎందుకంటే ఎక్కడ కూడా ఆధారాలు లేవు, ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలు ఎక్కడ కూడా లేవు అని చెప్పేసి కూడా చెప్పింది. అయినా సరే సిట్ కావాలని ఒక వేరే ఉద్దేశంతో నోటీసులు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి పెద్ద సంఖ్యలో మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. నిన్న రాత్రి సిద్దిపేటకి వెళ్ళారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎందుకంటే సిద్దిపేటలో ఉన్నటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అధికారులతో ఆయన భేటీ అయ్యారు. కాబట్టి నిన్న రాత్రి ఆయన 11 గంటల 12 గంటల మధ్యలో నేరుగా సిద్దిపేట నుంచి బయలుదేరి తన నివాసం కోకాపేటలో ఉన్నటువంటి తన నివాసానికి హరీష్ రావు చేరుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక ఆయన మరి కాసేపట్లో అంటే మనకి 8 గంటలకి లేదంటే 8:30 నేరుగా తన కోకాపేటలో ఉన్నటువంటి నివాసం నుంచి నేరుగా తెలంగాణ భవన్కి చేరుకున్న తర్వాత ఇక్కడ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఇలాంటి కేసులు అంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇట్లా వ్యవహరించిందని చెప్పేసి కావాలని ఒక దురుద్దేశంతో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులపైన కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తూ వస్తుంది. సో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు గురి చేసినా, ఎంత నోటీసులు ఇచ్చినా ప్రజా సమస్యలపైన పోరాడుతూనే ఉంటాం, ప్రజలకు అన్ని కూడా వివరిస్తూనే ఉంటున్నాం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. అనేక కేసులు పెడుతూ వేధిస్తూ వస్తున్నారు. ఎందుకంటే గతంలో కాళేశ్వరం కేసు అని చెప్పేసి అన్నారు, దాని తర్వాత మిగిలిన ఇంకా కొన్ని అవినీతి అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఏసీబీ కేసు అని చెప్పేసి, ఫార్ములా ఈరేస్ కేసు అని చెప్పేసి కేటీఆర్ని విచారణకు పిలవడం, మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హరీష్ రావుని విచారణకు పిలవడం. సో అన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటే వారి గొంతు నొక్కే ప్రయత్నం, అటు అసెంబ్లీ సాక్షిగా ప్రజా సమస్యలపైన పోరాడుతున్నటువంటి నాయకులకి మైక్ ఇవ్వకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం, ఇటు ప్రజాక్షేత్రంలో ఇటు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీస్తుంటే కేసులు పెట్టి వేధించి వారిని సిట్లు ఏర్పాటు చేసి నోటీసులు జారీ చేసి విచారణ పేరుతో ఇట్లా వేధించడం అనేది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. కాబట్టి సరైన సమయంలో తగిన బుద్ధి కాంగ్రెస్ పార్టీకి చెప్తారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. ఏదేమైనా సరే మాకు న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉంది కాబట్టి సిట్ విచారణకు అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకి హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి సో ఖచ్చితంగా 11 గంటలకు మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణ ముందు హాజరవుతారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇక మరి కాసేపట్లో హరీష్ రావు తన నివాసం నుంచి బయలుదేరి తెలంగాణ భవన్కి వస్తారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ. హరీష్ రావుకు సిట్ నోటీసులపై కేటీఆర్ స్పందించారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ ఎజెండా అని, ఫోన్ ట్యాపింగ్ కేసు సుప్రీంకోర్టే కొట్టేసిందన్నారు. రేవంత్ సర్కార్ దిగజారుడుతనానికి నిదర్శనమని, రేవంత్ బావమర్ది సుజన్ రెడ్డి బొగ్గుగనుల కుంభకోణం నుంచి డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. తనకు చట్టంపై నమ్మకం ఉందన్న కేటీఆర్ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. విచారణల పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కలేరని, చౌకబారు బెదిరింపులకు భయపడేది లేదన్నారు కేటీఆర్.
భద్రాద్రి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా పడింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పొలాల్లో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. గాయపడిన 12 మందిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. భద్రాద్రి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. నవీన్ కుమార్. రైట్ దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట గట్టుగూడెం వద్ద అయితే ఒక కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అంటే బోల్తా కొట్టిన ఘటన అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే అంటే ఈ యొక్క బస్సులో అయితే సుమారు 40 మంది అయితే ప్రయాణిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అశ్వారావుపేట దాటి 20 కిలోమీటర్ల తర్వాత అక్కడ ఉన్నటువంటి గట్టుగూడెం వద్ద అయితే అదుపు తప్పి రోడ్డు పొలాల్లో మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క సంఘటనలో సుమారు అంటే 40 మంది ప్రయాణిస్తున్నా కూడా దాంట్లో 12 మంది వరకు అయితే తీవ్ర గాయాలైనట్లుగా మనకు తెలుస్తుంది. దాంట్లో ఒకరికి మాత్రం ఛాతీలో దెబ్బ తగిలి ఆయన ఒకరికి మాత్రం సీరియస్ గా ఉంది, మరో ఇద్దరికి మాత్రం అంటే గాయాలతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వీరందరినీ కూడా అక్కడి నుంచి అయితే పంపించి వేసినట్లుగా కూడా చూడొచ్చు. అయితే ఈ సంఘటనకు సంబంధించి అర్ధరాత్రి జరగడంతో అందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఏదైతే అక్కడ పొలాల్లోకి వెళ్లిపోయినటువంటి బస్సులు అంటే బస్సు పొలాల్లోకి వెళ్లిపోతున్నటువంటి ఆ నిద్రలో ఉన్నటువంటి వారికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలిసే పరిస్థితి లేదు. అయితే వాళ్ళందరినీ కూడా హాహాకారాలు చేస్తున్న నేపథ్యంలో ఈ బస్సుకి ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఎటువంటి ఎగ్జిట్ డోర్ లేకపోవడంతో అటుగా వెళ్తున్నటువంటి కొన్ని వాహనదారులు ఈ ప్రమాదాన్ని గుర్తించి దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా అంటే అద్దాలు పగలగొట్టి వారిని బయటికి తీశారని కూడా మనకు సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అనంతరం ఏదైతే అక్కడికి సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి చేరుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రయాణికులందరినీ కూడా అంబులెన్స్ మరియు పోలీసు వాహనాల్లో అయితే హాస్పిటల్ కు తరలించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అయితే ముఖ్యంగా ఈ యొక్క ప్రమాదానికి కారణం ఏదైతే బస్సు యొక్క అంటే బ్రేక్ ఫెయిల్ కావడమే దీనికి అంటే ముఖ్య ప్రధాన కారణంగా కూడా తెలుస్తుంది. అయితే అంటే ఇప్పుడు రవాణా శాఖ అధికారులు కావచ్చు లేకపోతే పోలీసులు మరికొంత ఇక్కడ దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలిపాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క బస్సు శ్రీదేవి అనే పేరుతోటి అరుణాచల్ ప్రదేశ్ లో అయితే రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈ యొక్క బస్సుకు సంబంధించి మనం ఏదైతే ఫిబ్రవరి నుంచి నవంబర్ వరకు చూసుకుంటే ఈ బస్సుపై అంటే చలాన్లు సుమారు అంటే 22,000 వరకు చలాన్లు కూడా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క బస్సు ఇంతకు ముందు కూడా అంటే ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఏమైనా ప్రమాదాలు జరిగాయా లేకపోతే ఈ బస్సు యొక్క పూర్తి సమాచారం తెలవాలంటే ఇంకొంత సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా చూడొచ్చు. దీనికి రైట్ నవీన్ కుమార్, థ్యాంక్ యూ. దావోస్ పర్యటనలో తెలుగు రాష్ట్రాల సీఎంలు బిజీగా గడుపుతున్నారు. ఇవాళ తెలంగాణ, ఏపీ పెవిలియన్లను చంద్రబాబు, రేవంత్ వేర్వేరుగా ప్రారంభించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ ను తెలంగాణ సీఎం రేవంత్ ఆవిష్కరించనున్నారు. ఏఐ ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించనున్నారు. నేడు పలు కీలక సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. సిఐఐ బ్రేక్ఫాస్ట్ సెషన్ లో పాల్గొంటారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్ సీఈఓలతో చంద్రబాబు భేటీ కానున్నారు.